చేతులు దీనిదాకా ప్రతి నెల నేను ఉచితంగా ఇస్తున్నాను. అలాగే ఆడపిల్లలకి బంగారు వరలక్ష్మి ద్వారా తీరుక బంగారం ఇస్తున్నాను. అలాగే ఇంకా పట్టు చీరలు ఇప్పుడు గంగారం తీసుకుని జరుగుతుంది. ఇక్కడ మన గంగంపాలెం సోమవారం ఊరి దగ్గర ఆడపడుచులందరికీ కూడా చీరలు అక్కడ రాజకీయాల దగ్గరికి చీరలు ఇస్తున్నాను. కోరుకొండలోనే అనేక చోట్ల పాసాలం గుడికి, గంటాలం గుడికి, తలుపులం గుడికి, అంకాలం గుడికి ఇలా పట్టు చోట్ల కూడా లక్ష రూపాయలు నేను దానం చేసి విరాళం ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి అవసరం వస్తే వాళ్ళకంతా సేవ చేస్తూ నేను పోయి చాలా మంది అనుకుంటారంటే ఇప్పుడు ఓట్లు వేయించుకోవడానికో రాజకీయాల కోసం చేస్తుందని చెప్పి చాలా మంది అనుకోవచ్చు. పంచుకోవడం వేసుకోవడం కూడా నేను చేస్తాను. అక్కడ నాకు ఓట్లు ఎవరేస్తారు, నేను ట్రైబల్ కాదు కదా, అక్కడ నాకు ఓట్లు ఎవరేస్తారు, అక్కడ కూడా చేస్తున్నాను. కాకినాడలో కూడా చేస్తున్నాను. అంటే నాకు ఎవరు నా దగ్గరికి వచ్చినా కానీ మానవత్వంతో చేస్తున్నాను. అది అలాగే రంపరూపాలను కూడా ఈ రోజున అమ్మవారి గుడి దగ్గర పెద్ద కార్యక్రమం పెట్టాము. విగ్రహ ₹1,00,000 ఇచ్చాము. అక్కడ కూడా ఈరోజు చేరుతామని చెప్పి 100 చేరుతామని చెప్పిన కార్యక్రమం పెట్టాము. అది ఏమైందో నాకు తెలియదు, కట్టునది తెలుసుకోవాలి. రాకేసి ఆడపడుతులందరికీ కూడా రంపరూపాల ఆడపడుతులు కానీ ఇద్దామని చెప్పి అనుకున్నాను. ఆ కార్యక్రమం ఏమైందో తెలియదు. ఆ కార్యక్రమం ఆఫ్ చేసేది లేదు. మీరు అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కనపడ ముందు ప్రసాదంగా మీకు ఆ చీరలు కూడా వస్తాయి. మీకు అవి నాలుగు తీసి గెలుపులో చీరలు వస్తాయి. అలాగే ఈ రోజున అన్నదాన కార్యక్రమానికి నేను చాలా కొత్తగా నీకు చూశాను. ఇక్కడ అందరూ కూడా ₹1,000, ₹2,000 దాచుకుంటూ వడ్డీలు తీసుకుంటూ అన్నదానం చేస్తాను చెప్పి తెలిసింది నాకు. దాని నిమిత్తంగా ఈ రోజుని ఎర్రంపాలెం పాండవుల తీర్థానికి సంబంధించి ప్రతి నెల కూడా పెద్దగా నేను ఇప్పుడు ₹1,00,000 ₹1,11,000 ఇప్పుడు వాళ్ళకి విరాళం ఇవ్వడం జరుగుతుంది. ఈ ₹1,11,000 డిపాజిట్ చేసుకోండి. మీకు సరిపోతుంది అనుకుంటే ఇంకా మీకు ఎన్ని లక్షలు నేను సిద్ధంగా ఉంటాను. అలాగే రంపరూపాలను ఎటువంటి కార్యక్రమం చేయడానికన్నా ఎటువంటి ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా సరే మీరు ఎప్పుడే మీరు అందరూ ఎవరికైనా సిద్ధంగానే సహాయం చేసి సిద్ధంగా తెలియజేసుకుంటూ ఎర్రంపాలెం గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో సర్పంచ్ గారు వారు అందరూ వచ్చి మనరత్నం ఈ రోజుని మణిరత్నాలకు వారు ఇలాగ ₹1,00,000 తీర్థం జరుగుతుందండి. అక్కడ ఇలాగ ప్రవేశం చేస్తున్న విషయం నాకు చెప్పింది. మొట్టమొదటిగా మణిరత్నం చెప్పాడు. తన సోదరులతో తన స్నేహితులతో కలిసి మేము చాలా వైభవంగా చేసుకుంటామండి. ఇలాగ డిపాజిట్ చేసి దాని నుంచి వడ్డీతో మేము ప్రతిగా ఆందోళన చేసుకుంటామని చెప్పి అన్నాడు. దీనికి మహా అయితే చూస్తే చాలా మంది జనాలు భోజనం చేస్తారు. ఇది సరిపోయినట్లయితే ఇంకా ఏమైనా కావాలనుకుంటే కూడా అన్నదానానికి రైస్కి కానీ లేదా పూలకు కానీ పొద్దున ఎవరి మీద ఆధారపడకుండా ఉండేలాగా డబ్బు డిపాజిట్ చేసి మీ అందరికీ కూడా ఎవరిని ఆశించకుండా దగ్గర విరాళం ఇవ్వండి. పాండవుల తీర్థానికి మేము భోజనాలు పెట్టుకుంటామని చెప్పి ఎవరిని ఆశించకుండా మీకు 2 లక్షలు కావాలో, 3 లక్షలు కావాలో, 5 లక్షలు కావాలో చెప్తే నేను ఆ అమౌంట్ డిపాజిట్ చేసి ఆ వచ్చిన ఆదాయంతో మీరందరూ కలిసి వైభవంగా స్వామివారి యొక్క ప్రసాదాన్ని, పాండవుల యొక్క ప్రసాదాన్ని మీరు తీసుకుంటారని చెప్పి మీరు అందరికీ కోరుకుంటూ పెద్దలకు ఎవరైతే ఉన్నారో పెద్దలు తీసుకోవచ్చు కోరుకుంటున్నాను. సార్ ఒకసారి ఎలా చూడండి సార్. ₹1,11,000 11,000 ఆన్లైన్ పే చేస్తాను.